తాను ఎన్నికల్లో గెలుపొందితే ప్రజల వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని, అదే జోగి రమేష్ను గెలిపిస్తే ఆయన ఎక్కడ ఉన్నాడో ప్రజలు వెతుక్కుంటూ వెళ్లే పరిస్థితి వస్తుందని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ తెలిపారు. జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో బూడిదమ్ముకున్నాడని, పెడనులో మట్టి అమ్ముకుని సర్వస్వం దోచుకున్నాడని, ఇప్పుడు పెనమలూరు వచ్చాడని, రాగానే ఇసుక తవ్వకాలు మొదలెట్టేశారని ఆరోపించారు. వెచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడని, ప్రజలు ఏమారి అతనికి ఓట్లు వేస్తే కుడితి తొట్టిలో పడిన ఎలుక పరిస్థితి అయిపోతుందని అన్నారు. ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేయాలని సూచించారు. పెనమలూరు నియోజకవర్గంలోని యనమల కుదురు శివపార్వతీ నగర్లో నిన్న రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో వీరంకి నంది ఆధ్వర్యంలో అనేక మంది యువత పెద్దలు టీడీపీ జనసేనలో చేరారు. పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్, జనసేన నాయకులు తాటిపల్లి గణేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బోడే ప్రసాద్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత యనమల కుదురు ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు ఏర్పాటు చేయించారని తెలిపారు. యనమల కుదురు ప్రాంతంలో అధ్వానంగా ఉన్న రహదారులు, డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టి 10 అడుగుల లోతులో ఉన్న రహదారులు మెరక తోలించి నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. యనమల కుదురు ప్రాంతంలోని రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. యనమల కుదురు వంతెన నిర్మాణం పనులు కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేపట్టడం జరిగిందని, 90% పనులు పూర్తి అయితే మిగిలిన 10% పనులు కూడా వైసీపీ ప్రభుత్వం చేయించలేకపోయిందని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను మొదటగా పూర్తి చేసేది యనమల కుదురు వంతెన అని పేర్కొన్నారు. రాబోయేది కురుక్షేత్ర యుద్ధమని, అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంచడం జరుగుతుందని అన్నారు. మైలవరం, పెడనలో పనికిరాని గంజాయి మొక్కను పెనమలూరులో విషవృక్షంగా నాటేందుకు చూస్తున్నారని, పెనమలూరు నియోజకవర్గాన్ని దోచుకోవడానికి సిద్ధమయ్యాడని ఆరోపించారు. యనమల కుదురు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీరు నాకు ఓటేస్తే నేను మీ దగ్గరకు వచ్చి ఏంటమ్మా సమస్య అని చెప్పి 6 నెలలకు ఒకసారి మిమ్మల్ని అడుగుతాను. మీరు జోగి రమేష్ కి ఓటేస్తే మీరు ఆయన అడ్రస్ ఎత్తుక్కుంటా వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన్ని పట్టుకోవాలంటే ఎవరిని పట్టుకోవాలో తెలియదు. మనం వెళ్ళి ఎందులో పడతామో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. 5 సంవత్సరాలు నరకయాతన పడ్డాం, అభివృద్ధి లేదు. దయ ఉంచి మీరందరూ, సోదరుడు ఇందాక చెప్పారు, ఇంతమంది పైన దాడులు జరిగాయంటే ఈ రాష్ట్రంలో బీసీల పైన అనేక దాడులు చేశారు. అన్నీ కూడా గురుమూర్తి గారు చెప్పారు. గ్రామంలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి పప్పుల మిల్లు దాకా, పప్పుల మిల్లు జన్మభూమి వంతెన దాకా రోడ్డు వెడల్పు చేసింది ఎవరు? రోడ్డు వెడల్పు చేసింది ఎవరు? గట్టిగా రాట్లా అంటే మర్చిపోతున్నారు అభివృద్ధిని. ఎవరు చేశారు? 77 రోడ్లు ఎవరు వేశారు? పెడల్లో పనికిరాని గంజాయి మొక్కను తీసుకొచ్చి మళ్ళీ పెనమలూరులో విషవృక్షంలాగా నాటాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడైనా సరే గంజాయి మొక్క అవుతుంది కానీ తులసి మొక్క అవుతుందా? ఈ కార్యక్రమంలో వీరంకి కుటుంబరావు, వీరంకి గురుమూర్తి, అనుములు ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.